ఈశ్వరీబాయి మెమోరియల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాల ఫేర్వెల్ అండ్ ఫ్రెషర్స్ డే వేడుకలు శుక్రవారం మారేడుపల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో కళాశాల యాజమాన్యం వారు నిర్వహించారు. ఈ వేడుకలకు యాజమాన్యం ఆహ్వానం మేరకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు, అకాడమిక్ సర్టిఫికెట్లను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, సమాజానికి సేవ చేసే అదృష్టం నర్సుల రూపంలో మీకు వచ్చిందని, హాస్పిటల్స్లో మీది తల్లి పాత్ర వంటిదని, మీ సేవల ద్వారా ప్రజలకు ఆత్మీయులుగా మారి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, కళాశాల యాజమాన్యానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో మంచి విద్యను అందిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో తనను భాగస్వాములను చేసినందుకు కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ రామచంద్రారెడ్డి, డాక్టర్ కృష్ణారెడ్డి, శ్రీమతి మేఘనారెడ్డి గారులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ షైనీజాన్, స్కూల్ హెడ్ విజితావాణి, కాంగ్రెస్ నాయకులు బద్రీనాథ్ యాదవ్, అరవింద్ యాదవ్లు పాల్గొన్నారు. మీ గురించి కమిటెడ్గా ఒక చౌక రేట్ తోటి ఫీజెస్ పెట్టి మంచి మీకు విద్యను అందించి ఈ సమాజానికి మీకు ఇచ్చినందుకు మీరందరూ వారికి డాక్టర్ రామచంద్రరెడ్డి సార్ కావచ్చు, గీతారెడ్డి గారు కావచ్చు, వాళ్ళకున్న పొజిషన్లో పెద్ద నర్సింగ్ హోమ్లు నడిపించవచ్చు, ఒక దూరం కూడా పెద్ద ఎత్తున వెళ్ళొచ్చు. కానీ వాళ్ళ పేద వాళ్ళకి, మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఉండాలనేసి ఇప్పటికీ గీతా నర్సింగ్ హోమ్ని అలా పేదలకు, మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండాలని ఆ నర్సింగ్ మనందరికీ తెలిసింది. డాక్టర్ల యొక్క ప్రయారిటీ కావచ్చు, నర్సెస్ యొక్క ప్రయారిటీ. కోవిడ్ టైంలో కోవిడ్ మనపై దాడి చేసినప్పుడు మొత్తం ప్రపంచం దేశంలో ఉన్న వాళ్ళందరూ ఉనికి భయపడిపోతే ముందుండి మీరు యుద్ధం చేసి ప్రతి ఒక్క పేషెంట్ ని కాపాడింది. ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక చిన్న ప్రాబ్లం, డాక్టర్ సాబ్ కృష్ణారెడ్డి సాబ్, ఇది ఒక నాది ఎక్స్పీరియన్స్, చాలా బాధాకరమైన ఎక్స్పీరియన్స్. ఇన్ని సంవత్సరాలు అయినాక నేను బాగుండి యాక్టివ్ ఉండి చేయాలనుకున్నాను. అనుకోకుండా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ఇష్యూ పెద్దగా అనిపించింది కానీ చిన్నదే ప్రాబ్లం ఉండే. దాంతో డాక్టర్లు డయాగ్నోసిస్ చేసుకుంటూ పోతే ఎంజోగ్రామ్ వారికి తీసుకెళ్లారు. మీరు ఎంజోగ్రామ్ చేసుకుంటేనే మీకు హార్ట్ డిసీజ్ ఉందా లేదా అని తెలుస్తుందంటే నేను కూడా ఎమ్మెల్యే అయినాక కూడా నాకు కూడా భయం అనిపించింది. అది ఏమైతుందో ఇంకా 3 సార్లు నాకు ఎంజోగ్రామ్ చేస్తానంటే వాళ్ళు టాబ్లెట్స్ ఇస్తే 3 సార్లు భయానికి రిటర్న్ వచ్చాను. భయపడి నేను హార్ట్ మీటింగ్స్ ఎక్కువ సార్లు వస్తారు కానీ నర్సెసే ఒక మదర్ లాగా ముందుండి అనుక్షణం ఏ విషయమైనా కూడా పేషెంట్ డిపెండ్ అయ్యేది కూడా నర్సెస్ మీదే. మీరు అలాంటి వృత్తిని చూస్ చేసుకోవడం చాలా గొప్ప విషయం. కాబట్టి మీరందరూ మీ రంగంలో బాగా రాణించాలి.